క్షమించుము. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. ఈ శుభ శుక్రవారం ఆరాధన అయ్యేలోపు అందరికీ 7 మాటలు ఖచ్చితంగా 7 మాటలు అయ్యేసరికి ప్రతి ఒక్కరికి 7 మాటలు కంఠోపాఠం వచ్చేయాలి. తెలుసా కంఠోపాఠం అంటే? అడుగుతానే మీరు చెప్పాలి. కాబట్టి ప్రతి మాట నేను చెప్పినప్పుడు మీరు ఏం చేయాలి? పలకాలి. ఏం చేయాలి? అందరూ నోరులు తెచ్చుకుని వచ్చారా? నోరు ఎవరైనా ఇంటి దగ్గర బీరువాలో పెట్టి వచ్చారా? నేను నా నోరు నాతో పాటు తెచ్చుకున్నాను అన్న వాళ్ళు చెయ్యి బారుగా దేవుడిచ్చినాడు కదా. హల్లెలూయా. కాబట్టి ప్రతి ఒక్కరూ నాతో పాటు కలిసి బిగ్గరగా పలకండి. తండ్రి, నేను ప్రతి ఒక్కరి లిప్ మూమెంట్ కనిపెడతా ఉంటా, అందరినీ చూస్తా. తండ్రి, 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 వీరేమి చేయుచున్నారో వీరేమి చేయుచున్నారో వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. క్షమించుము, క్షమించుము. ఓకేనా? చెప్తారా? ఇప్పుడు చెప్తారా అందరూ? అయ్యలారా అమ్మలారా చెప్పాలి. రెడీ? 1 2 3 స్టార్ట్. చెప్పండి. మొదటి మాట. హల్లెలూయా. మొదటి మాట చక్కగా చెప్పారు. ఈ మొదటి మాటను మనం ఈరోజు వివరించుకుందాం. ఒక్కొక్క మాట చాలా తొందరగా ముగించమని అయ్యే చెప్పాడు కాబట్టి ఈ మొదటి మాట నేను చాలా తొందరగా ముగిస్తాను. సిలువలో యేసయ్య శారీరకంగా మరణించారు, కానీ మానసికంగా ముందు రోజు రాత్రి సిలువకు తేగబడక ముందు రోజు ఎక్కడ ఆయన ప్రార్థన చేశారు? ఆ గెత్సెమనే తోటలో ముందుగా ఆయన ఆత్మీయంగా మరణించారు. మన పాప భారం అంతా మోసి ఆయన ప్రార్థన చేస్తున్నారు ఇక్కడ గెత్సెమనే తోటలో. గెత్సెమనే అంటే అర్థం ఏంటి? వెరీ గుడ్. గెత్సెమనే అంటే అర్థం ఏంటి? నూనె గానుగ. గానుగలో ఏమైనా ఒలివ పండ్లు కానీ వేరుశెనగలు ఏమన్నా గానుగలు వేస్తే ఎలా తిప్పుతారు? వాటిని నలిపి 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 ఏం చేస్తారు? పిండి తర్వాత ఏమొస్తుంది? నూనె. ఆ గెత్సెమనే తోటలో మన యేసయ్య మన కొరకు అంతలాగే ఏం చేయబడ్డాడు? నలపబడ్డాడు. కారణము మన పాప భారం. ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆయన చెమట ఎలా వస్తుందంట? రక్తం. మీరు ఎప్పుడైనా గమనించినట్లయితే మీ శరీరం నుంచి చెమట బయటకు వచ్చే రంధ్రాలు ఎలా ఉంటాయి? చాలా చిన్నగా ఉంటాయి కదా. ఆ రక్తనాళాలంట మన మానసిక ఒత్తిడి ఎక్కువైతే ఆ రక్తనాళాలు ఏమైపోతాయంట? చిట్లిపోతాయంట. మానసిక ఒత్తిడి ఆయనకి ఎంత ఉంది? ఒకరి పాపం ఆయన మోస్తుంటా అనేకుల పాపం మోసి 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 మోయలేనంత భారం మోసి ఆయనకున్న నరాలు ఏమైపోయి చిట్లిపోయి చెమట ఎలా వస్తుంది? రక్తపు బిందువులలో బయటకు వచ్చేస్తూ ఉంది. ఆ చెమట వచ్చేసిన ఆయన చర్మం ఎలా అయిపోతుంది? రక్తము కారి 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 బయటకు వస్తే చర్మం ఇలా గట్టిగా ఉంటుందా? మెత్తగా అయిపోతుంది. ఆ మెత్తగా ఉన్న చర్మం మీద ఎన్ని కొరడా దెబ్బలు కొట్టారు? 39. ఒక కొరడా దెబ్బ చాలా గట్టిగా తగులుతుంది. ఎందుకంటే ఆయనకి యవనస్తుడే, 33.5 సంవత్సరాల వయసే, కానీ ఆయనకి రక్తము కారి కారి కారిపోయి ఆ చర్మం అంతా ఎలా అయిపోయింది? చాలా సున్నితంగా మెత్తగా అయిపోయింది. దాని మీద వాళ్ళు ఎన్ని కొరడా దెబ్బలు కొట్టారు? 39 కొరడా దెబ్బలు. ఆకుండా మీద 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 వాళ్ళు ఏం చేస్తున్నారు? కొడతానే ఉన్నారు. ఇక్కడ కొరడా తీసేస్తున్నారా? ఆ కొరడాకి చెక్క పిడి ఒకటి ఉంటుందంట. కొరడా ఏదైనా ఒక చెక్క పిడి ఒకటి ఉంటుంది. అది ఆ కొరడాకి చివర 4 వేలాడుతూ ఉంటాయి తాళ్ళులాగా. దానికి ఎముకలు లాంటివి ఇలా కొక్కిళ్ళగా ఏం చేస్తారు? గుచ్చుతారు. అది ఒక ఏటు ఆయన మీద వేస్తానే ఆ కొక్కిలు లోపల నుంచి ఏం చేస్తా అంటే చర్మం లోపలికి చొచ్చుకుపోతుంది. ఒకవేళ అది తీస్తే రాలేదనుకో, ఆ కొరడ మామూలు తీస్తే రాకుంటే గట్టిగా అదేమి వాళ్ళు ఏం చేస్తారు? అప్పుడు ఎంత చర్మమో ఎంత కండ వచ్చేస్తుంది? ముద్దలు ముద్దలు వచ్చేస్తుంది. అదంతా ఎవరి కోసం?
అంత కష్టంలో ఆయన ఉన్న అన్ని కొరడా దెబ్బలు ఆయన్ని యెరూషలేము రోడ్లు వెంబడి ఈడ్చుకుంటా పోతున్నారు ఆయన్ని. అర్ధరాత్రి వేళ ఎవరికైనా తీర్పు తీరుస్తారా? అర్ధరాత్రి వేళ ఎక్కడైనా కోర్టు ఓపెన్లో ఉంటుందా? కానీ ఆయన్ని అర్ధరాత్రి వేళ 6 సార్లు న్యాయస్థానానికి తిప్పారు. ఎన్నిసార్లు? 6 సార్లు. అన్న దగ్గరికి ఒకసారి, కయప దగ్గరికి ఒకసారి, హెరోదు దగ్గరికి ఒకసారి, పిలాతు దగ్గరికి 2 సార్లు, మహాసమాజానికి ఒకసారి. 6 సార్లు ఆయన్ని తిప్పి తిప్పి కొట్టి కొట్టి అన్నీ చేసినా కానీ మొట్టమొదటిగా ఆయన చేతులెత్తి పలుకుతున్న మాట ఏంటో తెలుసా? తండ్రి, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించు. ఆ క్షమ వాక్కు ఆయన మనందరి కొరకు మొట్టమొదటికి ఎక్కడ పలుకుతున్నాడు? సిలువలో. మనకి కష్టం వచ్చి బాధ వచ్చి అంతలా ఈడ్చుకెళ్ళి అంతలా దెబ్బలు కొట్టి ఆ సిలువ బరువు ఎంతో తెలుసా? అక్షరాల 136 కేజీలు. 136 కేజీలు. కొంతమంది చెప్తారు 150 కేజీలు అని, కొంతమంది చెప్తారు 136 కేజీలు అని. ఆ 136, 150 కేజీల సిలువ మోస్తూ కొరడా దెబ్బలు తింటూ ఆ యెరూషలేము వీధుల వెంబడి పడతా లేస్తూ అది మళ్ళీ మీద పడుతుంది. మళ్ళీ వాళ్ళు కొరడా దెబ్బలు కొడతారు, వాళ్ళు ఉమ్ము వేస్తారు, వాళ్ళు వస్త్రాన్ని చించుతారు, పిడిగుద్దులు గుద్దుతారు, ఉమ్ము వేస్తారు. ఇన్ని కార్యాలు జరుగుతున్నా ఆయన బదులు పలకలేదు. కారణము మనం. ఒక్క మాట కూడా ఆయన బదులు పలకలేదు. కారణం మనం. అంతగా ఆయన శ్రమ పడుతూ శిలువ మీద 7 మాటలు పలికారు మన రక్షణార్థ కొరకు. మనం ఎంత పాపం చేసాం, ఆ పాపం అంతా ఆయన మోస్తూనే ఉన్నాడు. ఆయన కూడా మొట్టమొదటి మాట ఏంటి? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు. ఈ మొట్టమొదటి మాట, చివరి మాట ఆయన ప్రార్థన మాట. చివరి మాట ఎవరైనా చెప్పగలరా? ఈ సిలువ మాటల్లో 7వ మాటలో చివరి మాట. ప్రైజ్ ద లార్డ్. సమాప్తమైనది చివరి మాట. సమాప్తమైనది చివరి మాట అమ్మ. నేను అందుకే చెప్పాను ప్రతి ఒక్కరు 7 మాటల్లో. లూకాసు సువార్త 23:46 తండ్రి, నీ చేతికి ఆత్మను. మొదటి మాట ప్రార్థన, చివరి మాట ప్రార్థన. ప్రార్థనతో మొదలు పెడతాడు, ప్రార్థనతో ముగిస్తాడు. ఆ క్షమ వాక్కు ఆయన మన కొరకు పలికాడు. మనల్ని యేసయ్య శిలువ మీద ఎన్ని సంవత్సరాలు సేవ చేశాడు? ఎన్ని సంవత్సరాలు సేవ చేశాడు? బాగా మంచిగా వినాలి. 3.5 సంవత్సరాలు. ఆ 3.5 సంవత్సరాలు వేసే ఎవరిని క్షమించలేదా? పాపాత్మురాలైన స్త్రీ ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, అమ్మ నీ పాపములు, విస్తారమైన పాపములు ఏమైపోయే? పక్షవాయువు గల వాళ్ళు వస్తారు, అనేక మంది కుష్ఠరోగులు వస్తారు. వారందరితో ఏమంటారు? అమ్మా నీ విశ్వాసం గొప్పది, నువ్వు స్వస్థపరచబడ్డావు, నిన్ను నీ పాపాలన్నీ ఏమైపోయాయి? నీ పాపములన్నీ ఏమైపోయి? క్షమించబడ్డాయని చెప్పి ప్రతి చోట ఆయన ఈ మాట పలు. కానీ సిలువ మీద ఉన్నప్పుడు ఇప్పుడు ఎవరిని అడుగుతున్నాడు ఆయన? తండ్రి. ఎవరిని అడుగుతున్నాడు? తండ్రిని అడుగుతున్నాడు. ఏమని? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని. ఎందుకు ఆయన తండ్రిని అడుగుతున్నాడు ఆ సమయంలో? చెప్పాలి. ఆయన భూమి మీద ఉన్నప్పుడు పాపములు క్షమించే అధికారం ఎవరికి ఉందని చెప్పాడు? పలు చోట్ల మనుష్య కుమారునికి పాపమును క్షమించే అధికారం ఉంది. కానీ ఇప్పుడు సిలువకి ఎక్కిన తర్వాత ఎవరిని అడుగుతున్నాడు? తండ్రిని. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు. ఎవరాళ్ళు? శాస్త్రులు, పరిసర్యులు, సైనికులు, అన్న, కయప, పిలాతు, హేరోదు, వీళ్ళందరూ ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలీదు ప్రభువా. కాబట్టి వీళ్ళని నువ్వేం చే. భూలోకంలో ఉన్నప్పుడు ఎవరు క్షమించారు? ఆయన సేవ జీవితంలో ఎవరు క్షమించారు? నీ విస్తార పాపములు క్షమించబడి ఉన్నా అని చాలామంది ఆయనకి. కానీ సిలువకి ఎక్కుతాను ఎవరిని అడుగుతున్నాడు? ఎందుకు అడుగుతున్నాడు? ఆయన క్షమించవచ్చు కదా. ఆయన ఇప్పుడు ఎక్కడ లేడు? భూమి మీద లేడు. ఆయన ఇప్పుడు ఎక్కడ లేడు?
భూమికి ఆకాశానికి మధ్య ఏం చేస్తున్నాడు? వేలాడుతున్నాడు. మన అతిక్రమము, మన పాపం అంతా ఎవరి మీద ఉంది? మన పాపం అంతా ఎవరి మీద ఉంది? యెషయా గ్రంథంలో రాయబడి ఉంటుంది కదా, అతిక్రమం చేయువారిలో ఒకనిగా ఆయన ఎంచబడ్డాడు. కాబట్టి మన పాపం అంతా మోస్తున్నాడు. కాబట్టి పాపములు క్షమించే అధికారం అక్కడ యేసయ్యకి. కాబట్టి ఇప్పుడు ఎవరిని అడుగుతున్నాడు? తండ్రిని అడుగుతున్నాడు. ఏమని? మీరు ప్రతిసారి పలకాలి, వీరెరుగరు గనుక వీరిని. ఎందుకు ఆయనకు అధికారం లేదు? ఆయన ఇప్పుడు ఎక్కడ లేడు? భూమి మీద ఆయన లేడు. కాబట్టి మన పాపం అంతా ఆయన మీద ఉంది. కాబట్టి ఆయన అతిక్రమము చేయబాల్లో ఒక్కడిగా ఎంచబడ్డాడు. కాబట్టి పాపములు క్షమించే అధికారము యేసయ్యకి లేదు. హల్లెలూయా. అందుకే యేసయ్య ఎవరిని అడుగుతున్నాడు? ఎవరిని క్షమించమని అడుగుతున్నాడు అనేది, ఎవరెవరిని క్షమించమని, ఎలా క్షమించాలి, ఎవరిని క్షమించాలి ఏంటనేది నేను కొన్ని అంశాలు మాత్రమే చెప్పి నేను నా వాక్యాన్ని ముగిస్తాను. ప్రతి ఒక్కరు కూడా బైబిల్ గ్రంథం తెరుద్దాము. ఎవరిని క్షమించాలంటే మత్తయి సువార్త. ఎందుకు ఆయన క్షమించలేకపోయాడు చెప్పండి? లేడు కాబట్టి, పాపం అంతా మోస్తున్నాడు కాబట్టి పాపంలో క్షమించే అధికారం ఆయనకి లేదు. ఎవరిని క్షమించాలంటే మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనం చదివి వినిపించండి మా. మైక్ ప్రేమించుడి, ప్రార్థన చేయుడి. హల్లెలూయా. ఎవరిని క్షమించాలంట? శత్రువుల్ని ఏం చేయాలంట? ప్రతి ఒక్కరు నా వైపు చూడాలి. శత్రువుల్ని ప్రేమించాలి. ప్రేమించాలంటే ఏం చేయాలి? ఎవరిని క్షమించాలి? ప్రతి ఒక్కరు నోరు తెరిచి శత్రువుల్ని ఏం చేయాలి? మీ శత్రువులు మీరు క్షమించగలరా? అందరు నా వైపు చూడండి. వాక్యం చదవడం అయిపోయింది. అంకుల్ని వెనకన్నా కూర్చోమనండి, అట్లా గోడకు ఆనుకుని కూర్చోద్దని చెప్పండి. వెనక కుర్చీలోన కూర్చొని గోడకు ఆనుకోదు. మొట్టమొదటిగా ఎవరిని క్షమించమని చెప్తున్నాడు? శత్రువులను ఏం చేయాలంట? నోరు తెచ్చిన వాళ్ళందరూ నాతో కలిసి చెప్పండి. శత్రువులను ఏం చేయాలి? శత్రువుల్ని క్షమించగలమా? దేవుని సన్నిధులు ఉన్నారు. ఎక్కడైతే 2-3 నా నామను కూడి ఏకీభించుంటారో వారి మధ్య ఎవరుంటానన్నా. వెరీ గుడ్. మీకు వాక్యం తెలుసు కాబట్టి నిజంగా మీ శత్రువులు మీరు క్షమిస్తారా? ఎందుకు క్షమిస్తామమ్మా? వాళ్ళు అన్ని మాటలన్నారు, అంత కొట్లాన్నారు, మా మీద ఉమ్మేశారు, మా ఇంటికి ఏంటో ఏదో ఉంటాయి కదా మీ మాటలన్నీ, ఎందుకు క్షమిస్తాము అని మీరు అంటారు. కానీ యేసయ్య ఏమన్నాడు? శత్రువుని క్షమించి ప్రేమించాలంట. ప్రేమించడం మన వల్ల అవుతుందా? ఆస్ట్రేలియా నుంచి ఒక దైవజనుడు ఒడిస్సాకి, అందరికీ తెలిసిన విషయమేమో, ఎవరికైనా తెలియకుంటే వినండి. గ్రహం స్టెయిన్ గారని ఒక దైవ సేవకుడు ఒడిస్సా ప్రాంతానికి వచ్చారు ఆయన సేవ చేయడానికి. అక్కడ ఉండడం అక్కడ వాళ్ళెవ్వరికి ఇష్టం లేదు. ఒకానొక రోజు రాత్రికాల సమయంలో ఒక జీప్లో ఆ తండ్రి గారు వాళ్ళ 2 కుమారులు నిద్రపోతున్నారు. రాత్రికాల సమయంలో వింటున్నారా పురుషులారా? రాత్రికాల సమయంలో ఆ దైవ సేవకుడు వాళ్ళ 2 కుమారులు ఏం చేస్తున్నారు? అక్కడ ఒడిస్సా ప్రాంతంలో ఉన్న ప్రజలు ఏం చేశారంటే ఆ జీప్ మీద పెట్రోల్ వేసి ఆ జీప్ని తగలబెట్టేశారు. అప్పుడు అందులో ఉన్న దైవ సేవకుడు వాళ్ళ 2 పిల్లలు ఏమైపోయారంటే అక్కడికక్కడే ఏమైపోయారు? భార్య దగ్గరికి వచ్చినారు. అమ్మా, చంపిన వాళ్ళని ఏం చేయమంటావు? పలానా వాళ్ళు నీ భర్తని, నీ 2 కుమారుల్ని, ఒక్కరు కాదండి 3 చనిపోయారు. అక్కడ చనిపోయారు. నీకు ఏ విధంగా న్యాయం తీర్చాలి అని అడిగారు. మీరైతే ఏం చెప్తారు? అక్కడ వాళ్ళు భర్తని చంపేశారు, 2 కొడుకుల్ని అన్యాయంగా చంపేశారు. ఆ కొడుకులు ఉంటే ఇప్పుడు భర్త లేకున్నా చెట్టు అంత కొడుకులై మీకు అండగా నిలబడతారు కదా.
వాళ్ళు లేరు. ఇప్పుడు ఈ తల్లి ఒక్కతే ఉంది. ఆ తల్లి దగ్గరికి వచ్చి, తల్లి మీకు ఏ విధంగా న్యాయం తీర్చాలి అని అక్కడ వాళ్ళందరూ అడుగుతున్నారు. ఆ తల్లి ప్లేస్లో నువ్వు నేను ఉంటే ఏం చేస్తాం? వింటున్నారా జాగ్రత్తగా అందరూ? మనం ఏం చేస్తాం? వాళ్ళకు ఉరి శిక్ష చేయాలి, వాళ్ళని నడు రోడ్డు మీద ఉరి తీయాలి. ఇవన్నీ మాటలు మన నుంచి వస్తాయి. కానీ ఆమె ఏమనింది తెలుసా? నా యేసయ్య శత్రువుల్ని సైతం ఏం చేయమన్నాడు? క్షమించమన్నాడు, కాబట్టి వాళ్ళని నేను క్షమిస్తున్నాను అని చెప్పింది. హల్లెలూయా. అటువంటి హృదయము మనకు కూడా ఉండాలి. హల్లెలూయా. నీకు తరాల వెంబడొస్తున్న కొట్లాటలు ఉంటాయి, తరాల వెంబడొస్తున్న కొట్లాటలు ఉంటాయి, ఎన్నో కొట్లాటలతో మీరు ఉంటారు. కానీ వాళ్ళని ఏం చేయమని ఇప్పుడు దేవుని వాక్యం సెలవిస్తుంది? క్షమించండి. మీరు ఇలా ప్రార్థన చేయండి, ప్రభువా వారు ఏం చేస్తున్నారో వారు ఎరుగరయ్యా, కాబట్టి వారిని నువ్వేం క్షమించు. ఒకవేళ నువ్వు క్షమాపణ కాకుండా నువ్వు అదే విధంగా కొనసాగావంటే నీవు పరలోకము వెళ్ళేది నీ చేతులారా నువ్వేం చేసుకుంటావు? పోగొట్టుకుంటావు. ఒక్కరితో సమాధానం లేకున్నా మనం పరలోక రాజ్యానికి వెళ్ళాం. ఆ తల్లిగారు ఏం చేసింది? ప్రభువా వాళ్ళు ఏమన్నా చేయని అయ్యా, వాళ్ళు మా బిడ్డల్ని నా భర్తని చంపేని, కానీ నేను వాళ్ళని ఏం చేస్తున్నాను? రీసెంట్గా చూస్తే ప్రవీణ్ పగడాల ఆ తల్లిగారు కూడా అదే చెప్పింది. ఆమె కూడా వాళ్ళ భర్తని చంపిన వాడిని క్షమించమని. మరి ఈరోజు క్షమా హృదయం మనకుందా? ఇదొక ప్రశ్న మీకు ఈరోజు. క్షమించే హృదయం మనకుందా? తరాల వెంబడి సంవత్సరాలైనా మన హృదయంలో ఆ పగ, ఆ ద్వేషం అలానే ఉంటాయి. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, మొట్టమొదటిగా మీరు ఎవరిని క్షమించాలి చెప్పాలి. శత్రువులు ఏం చేయాలి? అటువంటి హృదయం నాకు ఇవ్వు యేసయ్య అని మీ ప్రతిరోజు ఏం చేసుకోవాలి? ప్రార్థన చేసుకోవాలి. మందిరంలోనే నేను చాలా మందిని చూస్తూ ఉంటా, వీళ్ళు మాట్లాడుకోరు. ఎందుకు మాట్లాడుకోరు అనేది వాళ్ళకే తెలియాలి. వందనాలు చెప్పుకోరు. ఒక క్రైస్తవునిగా మనం క్షమించే హృదయం కలిగి ఉండాలి. వాళ్ళు ఎన్నైనా చేయని నువ్వెవరికి అప్పగించు? వాళ్ళ ముగ్గురిని చంపిన వాడిని తల్లి ఏం చేయలే, ఎవరికి అప్పగించింది? దేవునికి అప్పగించింది. ఏదో రోజు దేవుడే ఆ తల్లిగారి పక్షాన న్యాయము తీరుస్తాడు. మనందరి పక్షాన్ని కూడా దేవుడే న్యాయం తీరుస్తాడు. కాబట్టి మొట్టమొదటిగా మనం ఎవరిని క్షమించాలి? అందరూ నోరు తెరిచి శత్రువులను క్షమించాలి. హల్లెలూయా. రెండవదిగా ఎవరిని క్షమించాలంటే, కొలస్సీలకు రాసిన పత్రిక, ప్రతి ఒక్కరు బైబిల్ గ్రంథాన్ని తెరవాలి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం చదివి వినిపించండి అమ్మా. ఒకరినొకడు క్షమించుడి. హల్లెలూయా. హాని చేసిన వారిని ఏం చేయాలంట? అంత నా వైపు చూడాలి. ఏం చేయాలి? హాని చేసి, మీకు ఎవరైనా హాని చేసిన వారు ఉన్నారా? తల్లులారా, అమ్మలారా, యూత్ నా వైపు చూడాలి. హాని చేసిన వాళ్ళు ఉన్నారా? ఆ హాని చేసిన వారిని మనం ఏం చేయాలంట? క్షమించాలి. ఎంతమందికి దావీదు తెలుసు? బైబిల్లో దావీదు, మన మందిరంలో దావీదు కాదు. బైబిల్లో దావీదు ఎంతమందికి తెలుసు? దావీదుకి ఎంతో మంది హాని చేశారు, అవునా కదా? సౌలే ఏం చేస్తాడు? పలుమార్లు ఆయన్ని చంపాలని ప్రయత్నం చేస్తాడు. కానీ సౌలును దావీదు ఏం చేశాడు? ఒకానొక రోజు ఒక ప్రాంతంలో సౌలు ఒంటరిగా దొరుకుతాడు. అప్పుడు పక్కనున్న వాళ్ళు అంటారు, అయ్యా సౌలు ఒక్కడే దొరికాడు, చంపే అంటే నేను చంపను, ఎందుకంటే ఆయన దేవుని చేత అభిషేకం పొందిన దైవజనుడు. ఆయన చేస్తాడు, చంపేచ్చు, కానీ ఆయన ఏం చేయలేదు, చంపలేదు. ఎవరైతే హాని చేస్తారో వారు నువ్వేం చేయాలి? క్షమించాలి. క్షమించి మళ్ళీ సౌలు మనవడైన మెఫీబోషెత్ అని ఒక ఆయన ఉంటాడు. ఆయన జీవితకాలం దావీదు బల్లకాడ కూర్చుని ఏం చేస్తున్నాడు? హాని చేసిన వాడిని క్షమించి దగ్గరికి చేర్చుకున్నాడు. ఎవరు? దావీదు. మనం కూడా హాని చేసిన వారిని ఏం చేయాలి? ఏం చేయాలి? లేదు, ఫలానా రోజు వాళ్ళు ఏం చేసినారు? నన్ను బాగా కొట్టారు, మా నాన్ని బాగా
తిట్టారు. కాబట్టి మేము జన్మలో వాళ్ళు ఏం చేయము. అది మనకి పద్ధతి కాదు. అది మనకి పద్ధతి కాదు. క్షమా హృదయం మనందరం కూడా కలిగి ఉండాలి. ఎందుకంటే మన ఆరాధ్య దైవమైన యేసయ్య ఏ హృదయం కలిగి ఉన్నాడు? ఏ హృదయము? పిడిగుద్దులు గుద్దిన వారిని ఏం చేశాడు? సైనికుల్ని, ఉమ్మవసిన వారిని, బట్టలు చించిన వారిని, తీర్పు తీర్చిన వారిని, వాళ్ళందరూ కూడా దేవునికి హాని చేశారా లేదా? యేసయ్యకి హాని చేశారు లేదా? వాళ్ళందరినీ యేసయ్య ఏం చేశాడు? క్షమించమన్నాడు. క్షమించాడు. ఏం చేశాడు? ఈ రోజు నుంచి నువ్వు నేనేం చేయాలి? ఫస్ట్గా శత్రువులు ఏం చేయాలి? ప్రతి ఒక్కరు బిగ్గరగా హాని చేసిన వారిని క్షమించమని తండ్రి ఆయన ఏం చేస్తున్నాడంటే అడుగుతున్నాడు. తండ్రికి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఈ రోజు నుంచి నువ్వు నేను శత్రువులు ఏం చేయాలి? మళ్ళారా, అక్కలారా, వింటున్నారా? ఏం చేయాలి? క్షమించాలి. ఏమన్నలారా? అర్థమవుతుందా? శత్రువులు క్షమించాలి, హాని చేసే వారిని కూడా మనము క్షమించాలి. హల్లెలూయా. ఎలా క్షమించాలి అనేది ఒక్క పాయింట్ చెప్పేసి నేను ముగిస్తాను. బైబిల్ గ్రంథాన్ని తెరిచి మత్తయి సువార్త, అందరూ కూడా తిరుగుతాము. మత్తయి సువార్త 18వ అధ్యాయము ఈ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. 18వ అధ్యాయం 35వ వచనం చదివి వినిపించండి అమ్మా. క్షమింపని ఎడల, హల్లెలూయా, అంటే హృదయపూర్వకంగా. ఎలాగా? హృదయపూర్వకంగా అంటే ఎలాగా? పరిశుద్ధంగా కాదు. హృదయపూర్వకంగా అంటే ఎలాగా? మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇప్పుడు అయ్యా బల్లారాధన ఇస్తున్నాడు, మీకు అర్థమయ్యేటచ్చు. బల్లారాధన ఇస్తున్నాడు, చెప్తాడు, అమ్మ మీలో ఎవరికైనా సమాధానం లేకుంటే, ఒకరికొకరికి కొట్లాట్లు అంటే మీరు అందరు ఏం పడాలి చెప్తాడు. ఫస్ట్ అయ్య వైపు చూస్తారు, మళ్ళీ అమ్మ వైపు చూస్తారు. అయ్య మళ్ళీ రెండోసారి చెప్తాడు, అమ్మ సమయం అయిపోతుంది క్షమాపణ కోరాలి. మళ్ళీ చూస్తారు, మళ్ళీ కళ్ళు మూసుకు స్తోత్రం స్తోత్రం. అమ్మా టైం అయిపోతుంది, నువ్వు ఇప్పుడు క్షమాపణ కోరలేదనుకో, రేపే దేవుని రాకడ వచ్చిందనుకో ఏమైపోతావు అంటే అప్పుడు గబ పోయి సారీ అదే నన్ను క్షమించండి అని చెప్పేసి వచ్చేస్తావు. ఊరికి వెళ్ళి వచ్చేస్తావు. ఆ మరుసటి రోజు నుంచి మళ్ళీ ఆమెతో ఏం చేయరు. అది హృదయపూర్వకంగా క్షమించినట్ట ఏం కార్తీక్? పైన అయ్యా ఏమనుకుంటాడో, అయ్య చెప్పినాడు చెప్పుకోకుంటే అమ్మా అని మళ్ళీ పేరు పెట్టి పిలిస్తే పరువు పోతుందని చెప్పి పైన నువ్వు వెళ్ళి ఆమెను ఏమడుగుతావు? అది హృదయపూర్వకంగా క్షమించినట్ట? చెప్పండి అమ్మా, క్షమించినట్ట? కానే కాదు. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? మీరు క్షమిస్తారు, శత్రువుల్ని క్షమించండి, హాని చేసిన వారిని క్షమించండి. ఎలా క్షమించండి? ఎలాగా? హృదయపూర్వకంగా. ఈరోజు నువ్వు క్షమించంటే రేపటి నుంచి నువ్వు ఆమెతో కలిసిపోవాలి. మంచిగా వాళ్ళతో కలిసి పాటలు పాడి, వాళ్ళతో కలిసి పరిచయం చేసి, వాళ్ళతో కలిసి పనికి వెళ్ళి అన్నీ చేస్తే నువ్వు హృదయపూర్వకంగా వాళ్ళని ఏం చేసినట్టమ్మా? క్షమించినట్టు. హల్లెలూయా. ఇప్పుడు ఇవన్నీ మనం వింటున్నాము. ఇది అయిన తర్వాత మనం ఆ పని ఏం చేయాలి? చేయాలి. హృదయపూర్వకంగా వాళ్ళు ఏం చేయాలి? క్షమించాలి. ఇప్పుడు అర్థమైందా హృదయపూర్వక క్షమాపణ అంటే ఏంటో? అర్థమైందా? పైన ఎవరు ఏమనుకుంటారు అని వాళ్ళని క్షమించడం కాదు, హృదయ లోతుల్లో వచ్చి నేను ఈ శత్రుత్వము ఇక్కడితో నేను ఏం చేస్తున్నా? వదిలేస్తున్నా. ఇక్కడ నుంచి మనందరం ఒక కుటుంబం, అవునా కాదా? మనందరం ఒక కుటుంబంలో ఒక్కరు మనతో ఉండకుండా ఉంటే మనకి ఎంత బాధగా ఉంటుంది, అవునా కదా? నలుగురు ఉంటారు, నలుగురులో ముగ్గురు కలిసి ఉండే ఒక్కడు పక్కగా ఉన్నారనుకో, ఆ ముగ్గురితో మాట్లాడకుండా ఉన్నారనుకో, ఆ కుటుంబానికి వేదన కాదా? ఇప్పుడు ఒక కుటుంబం కూడా మనందరం ఎలా ఉండాలి? కలిసి ఉండాలి. మనలో ఎవరికైనా క్షమాపణ లేకుంటే, మీలో ఎవరైనా మాట్లాడుకోకుండా ఉంటే, ఈ వాక్యం విన్న తర్వాత మీరేం చేయాలి? నోటితో చెప్పాలి,
నోటితో చెప్పాలి. చక్కగా వెళ్ళి వందనాలమ్మా, ఇప్పటి వరకు ఆయన మర్చిపోదాం, నన్ను క్షమించు అని ఎలా అడగాలి చెప్పాలి. ఎలా అడగాలి? హృదయపూర్వకంగా అడగాలి. హల్లెలూయా. అర్థమైందా? యేసయ్య సిలువలో పలికిన మొట్టమొదటి మాట ఏంటి? కాదు, బాగా చెప్పండి. మిట్ట మధ్యాహ్నం 12కి నిద్ర వస్తుంది కొంతమందికి. చెప్పండి. తండ్రి, క్షమించుము. హల్లెలూయా. మొట్టమొదటి మాట ప్రార్థన, చివరి 7వ మాట ప్రార్థన. ఆయన తండ్రిని ఎందుకు అడుగుతున్నాడు? ఆయన భూమి మీద ఉన్నప్పుడు ప్రతి ఒక్కరిని ఆయన ఏం చేశారు? కానీ ఆయన ఇప్పుడు భూమి మీద లేడు. మనందరి పాపము వీపు మీద మోస్తున్నాడు కాబట్టి, ఆయన మనతో కూడా ఒక పాపిగా ఎంచబడ్డాడు కాబట్టి ఆయనకు అధికారం అనేది లేదు. ఎవరెవరిని క్షమించాలి? ఆగండి, చెప్పండి. ఎవరిని క్షమించాలి? పురుషులారా, ఆ పురుషుల్ని లేపండి అయ్యా. ఎవరిని? శత్రువుల్ని ఏం చేయాలి? మళ్ళీ చెప్పండి. ఏం చేయాలి? ఎవరిని? రెండవది ఎవరిని క్షమించాలి? ఎవరినండి? హాని చేసిన వారిని ఏం చేయాలి? క్షమించాలి. ఎలా క్షమించాలమ్మా? హృదయపూర్వకంగా క్షమించాలి. హల్లెలూయా. ఇది మనం ఈ ఆరాధన అయ్యాక అందరం చేయుదుముగాక. అందరం మోకరించి ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు మోకరించమనగానే ప్రతి ఒక్కరు నిలువు మోకాళ్ళ మీదకి రావాలి. యవ్వనస్తులు ఎవరైతే మోకరించగలుగుతారో వారందరూ మోకాళ్ళ మీదకి రండి. మోకరించలేని వాళ్ళు లేచి నిలబడండి. ప్రభువా, మీరు తండ్రిని అడిగారయ్యా, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమన్నావు. అవును తండ్రి, మేము శత్రువుల్ని ప్రేమించాలి, మాకు హాని చేసిన వారిని మేము ప్రేమించాలి. ఈ హృదయ లోతుల్లోంచి తండ్రి, హృదయపూర్వకంగా తండ్రి ప్రభా మేము క్షమించాలయ్యా. కొన్నిసార్లు నేను క్షమించలేకపోతున్నా. ప్రియ సంగమా, నువ్వెవరినైతే క్షమించలేకుండా ఉన్నావేమో, హృదయపూర్వకంగా క్షమించలేకపోతున్నావేమో, దేవుణ్ణి కోరికే ఈ మాట, శత్రువుల్ని క్షమించాలి, హాని చేసిన వాడిని క్షమించాలి. మన ప్రభు తనకి హాని చేసిన ప్రతి ఒక్కరిని ఆయన క్షమించాడు. ఆయన క్షమా హృదయం కలిగి ఉన్నాడు. ఆయన బిడ్డలుగా మనం కూడా క్షమా హృదయం కలిగి ఉండాలి. ఆయన క్షమాపణ వాక్కు మన కొరకు మొట్టమొదటిగా సిలువలో పలికాడు. ప్రియ సంగమా, ప్రియ సహోదరి సహోదరుడా, ఇది నీ కొరికే. యేసయ్యా, ఎన్ని రోజులు నేను ఎవరినైనా క్షమించకుండా ఉన్నానేమో, ఎవరితోనైనా మాట్లాడకుండా ఉన్నానేమో, ఈరోజు తండ్రి ఈ స్వరము నా కొరకు నువ్వు వినిపించావయ్యా. నీ కుటుంబంలో ఎవరితోనో మాట్లాడట్లేదేమో, నీ బంధువులతో ఎవరితోనో మాట్లాడట్లేదేమో, వారితో శత్రుత్వం నువ్వు పెంచుకున్నావేమో. దేవుడు ఈరోజు ఈ స్వరము నీకు వినిపించాడు. యేసయ్య నుంచి నేను మాట్లాడతాను. ఆశమాషి కాదమ్మా. బలిపీఠం మీద నుంచి ఏ స్వరాన్ని నువ్వు నిర్లక్ష్యం చేయకూడదు. ఎవరితో సమాధానంగా లేవేవో వారితో ఈరోజు సమాధాన పడు. వారిని క్షమించి ప్రేమించు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని దేవుని ఆజ్ఞ ప్రకారము మనం ముందుకు సాగాలి. ఈ శుభ శుక్రవారం రోజున ఈ మొదటి మాటతో ప్రభువా మీరు మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రం. మా శత్రువుల్ని, మాకు హాని చేసిన వారిని మేము క్షమించే కృపను మాకు దయచేయండి. మీరే బలపరిచి ముందర పరిచయం అందరినీ నీ చేతులకు అప్పగిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరం కూర్చుందాం.